మరో అంశం చూస్తే సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు చింతకాయల విజయ్తో పాటు సిఐడి ఆఫీసులకు వెళ్లారు అడ్వకేట్ కోటేశ్వరరావు. న్యాయవాది సమక్షంలో విచారించాలన్న కోర్టు ఆదేశాలతో విజయ్తో పాటు విచారణకు వెళ్లారు అడ్వకేట్ కోటేశ్వరరావు. చింతకాయల విజయ్ విచారణకు సంబంధించి సిఐడి కార్యాలయం వద్ద మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, చింతకాయల విజయ్ విచారణ స్టార్ట్ అయిందా? ఏం జరుగుతుందో అప్డేట్స్ ఏంటి? ఇక్కడ సిఐడికి సంబంధించి గుంటూరులో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం దగ్గర అయితే ప్రజెంట్ మనం ఉండటం జరిగింది. ఇక్కడ ఇప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే చింతకాయల విజయ్ ఇక్కడికి రావడం, ఆయనతో పాటుగా కూడా వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. వాళ్ళందరినీ కూడా ప్రెసిడెంట్ సిఐడి కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి ఈ టీడీపీకి చెందినటువంటి నాయకులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. మనతో ఈ విషయం మీద మాట్లాడడానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారు ఉన్నారు. సార్, ఈ విధంగా టీడీపీ వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేసి సిఐడి కేసులు బనాయిస్తూ ఉన్నారు, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? ఇది ఒక అలవాటుగా మారిపోయింది వీళ్ళకి. ఈరోజు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చింతకాయల విజయ్ని ఇలా సిఐడి పోలీసులు విచారణ నిమిత్తం పిలిచారు. ఏ విచారణ ఏంటో అర్థం కాదు, ఏమీ లేదు, వీడు చేసేది ఏమీ లేదు. ఊరక మానసికంగా వేధించాలి, ఏదో భయపెట్టాలి, తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భయప్రాంతులకు గురవ్వాలి. ఇది వీళ్ళు చేసేది. వీళ్ళు మా ఆత్మస్థైర్యాన్ని వీళ్ళు దెబ్బతీయగలం అనుకోవటం వీళ్ళ అవివేకం. దీనివల్ల వీళ్ళకి ఒరిగేది ఏమి లేదు, వీళ్ళు ఏమి చేయలేరు. ఇప్పటికి ఎన్నో వందల వేల కేసులు పెట్టారు, ఇప్పటికి రకరకాల కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, జైళ్ళకి పంపించారు. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు మరి యాక్టివిటీస్ జరుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, రోజులు మాత్రం దగ్గర పడుతున్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఇంకా భయపడిపోతూ ఉన్నారు. ఓ పక్కన నారా లోకేష్ గారు యోగాళం పాదయాత్ర నడుస్తూ ఉంది, అది చూసి బొంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగులకు వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు తరలిస్తూ ఉన్నారు. వీటన్నిటిని అడ్డుకోవడానికి జియో నంబర్ 1 తీసుకొచ్చారు. ఈ సోషల్ మీడియాను బూచిగా చూపించి అనేక కేసులు మరి పెట్టడం, ఆ కేసుల్లో కోర్టులతో మొట్టికాయలు తింటా ఉన్నారు. ఏమి చేసినా కూడా వీళ్ళు సిగ్గుంటలా. కొంతమంది పోలీసు అధికారులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇవాళ మళ్ళా 4 సంవత్సరాల క్రితం మేము అధికారంలో ఉన్నాం, ఇవాళ ఇంకో సంవత్సరాలు అధికారంలో రాబోతా ఉన్నాం. అప్పుడు ఏంటి పరిస్థితి, అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసుల పరిస్థితి ఏంటనేది ఒకసారి గుర్తుంచుకోమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఇటువంటి కేసులు ఏం చేయలేవు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో పరిరక్షించుకోవాలి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. చట్టానికి లోబడి పనిచేయాల్సిన బాధ్యత మీకుందనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయండి. మీ సర్వీస్ అధికారంలో లేకపోతే అపోజిషన్లో ఉండటం అనేది రాజకీయ పార్టీలు సర్వసాధారణం. కానీ మీరు దానికి తగ్గట్టుగా వ్యవహరించట్లేదు. దాన్ని మాత్రం మీరు ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. అంటే ఇదే విషయం మీద మాట్లాడటానికి మనకి ఆల్పాటి రాజా గారు ఉన్నారు. సార్, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఈరోజు విజయ్ దాకా కూడా ఇదే విధమైనటువంటి సిఐడి కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి, అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మీరు దీన్ని ఏ విధంగా పార్టీ తరఫున ఫేస్ చేయాలనుకుంటున్నారు? 4 సంవత్సరాల నుంచి కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్నిసార్లు న్యాయస్థానాలు వీళ్ళ యొక్క విధానాలని, వీళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని తప్పుపట్టినాయి అనేది నేను చెప్పాల్సిన అవసరంలో ప్రత్యేకంగా పత్రికల ద్వారా అన్ని రకాలైనటువంటి అక్షంతలు న్యాయస్థానాలైతే మీరు అసలు పాలన చేయటం వచ్చా లేదా అనే స్థాయి వరకు మీరు చేసే పాలనలో పారదర్శకత లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. హ్యాండ్ కప్స్, అదేవిధంగా దళిత రైతుల మీద వాళ్ళకి SC ST యాక్టులు పెట్టడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే చట్టాన్ని నిర్వీర్యం చేశారు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పడవటానికి, ఏ అంబేద్కర్ గారు అయితే ఈ సమాజాన్ని కాపాడటానికి మన కోసం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈ రోజున తూట్లు పొడిచినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉంటే వైసీపీ పార్టీ ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈ పోలీస్ వ్యవస్థ
వీళ్ళు పోలీసుల్లాగా వ్యవహరించకుండా వాళ్ళ మోచేతు నీళ్లు తాగేలాగా కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరించడం వల్లే ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున చింతకాయల అయ్యన్న పాత్రుడు, చింతకాయల విజయ్ ఏమిటి వీళ్ళు చేసిన తప్పు అంటే ఏమీ లేదు. అంటే ఈ ప్రభుత్వం ఏ రకమైన ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నాయో, చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయో, గంజాయి దగ్గర నుంచి, మాఫియా దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి, భూమాఫియా దగ్గర నుంచి, అన్ని రకాలైనటువంటి మద్యం మాఫియా దగ్గర నుంచి ఈ రకమైన విధానాలతో మీరు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజల్ని అభద్రతా భావం కలగజేయటమే కాకుండా అయోమయమైన పరిస్థితిలో పెట్టిన సందర్భాల్లో ప్రతిపక్ష పాత్ర ఏంటి? ప్రజల యొక్క వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క వాణిని మనం ఏ రకంగా ప్రజలకి నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది, ఏ రకంగా ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఈ సమాజం నష్టపోతుందని తెలియజెప్పే విధానంలో ఒక భాగం సోషల్ మీడియా, ఒక భాగం పత్రికలు, ఒక భాగం ఎలక్ట్రానిక్ మీడియా, ఒక భాగం ధర్నాలు, రాస్తారోకోలు, ఇవన్నీ కూడా నిరసన తెలియజేసే విధానం. ఇవాళ నిరసన తెలియజేయకూడదు, దొంగ జీవోలు ఇచ్చుకుంటారు అర్ధరాత్రి పూట. అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో రాగానే ఏదో రకమైన కేసు పెట్టడం. ఇవాళ సుప్రీంకోర్టు స్వయంగా ఈ సోషల్ మీడియాలో ఉన్న అంశాలని పరిగణలో తీసుకొని కేసులు పెట్టద్దు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితిలో కూడా తర్వాత ఇంకొకటి రాజ్య అధికార దుర్వినియోగం అని చెప్పి రాజద్రోహం కింద కేసులు. అంటే ఏ అయితే చేయకూడదో వాటి మీదే ఆధారపడి ప్రతిపక్షాల యొక్క గొంతులు నొక్కడానికి నువ్వు ప్రయత్నిస్తే ఇవాళ చింతకాయల అజయ్ ఏం చెప్పాడు? లేకపోతే చింతకాయల అజయ్ ఇంటికి, విజయ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు, ఎట్లా వెళ్ళారు విజయ్ ఇంటికి? అంతకుముందు 41A నోటీసు ఇవ్వకుండా వెళ్ళారు. అక్కడ పిల్లల్ని భయపెట్టారు, అక్కడ ఉన్న పని వాళ్ళని భయపెట్టారు. మళ్ళీ ఈ రోజున భారత్ పేలో ఏదో వచ్చిందని చెప్పి దాని మీద అంతకుముందు 41A ఇవ్వకుండా ఈ రోజున 41A ఇచ్చి పిలుచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేము మళ్ళీ ప్రొసీజర్లోకి వచ్చామని చెప్పుకుంటే ఇవాళ ఇట్లాంటి నోటీసులు ఇచ్చి ఏ రకమైన ప్రయత్నం చేసినా కూడా, ఏ రకంగా భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే భయపడేది ఎవరు కూడా లేరు. మీరు ఇవాళ గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ సమాజంలో 151 మంది గాంధారీ పుత్రులాగా గెలిచినటువంటి మీ పార్టీ ఇవాళ ఎవరికైనా న్యాయం జరుగుతుందా, న్యాయం చేస్తుందా, ఎట్లాంటి న్యాయం చేస్తుందా అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే ఇలాంటి తప్పులు చేయరు. ఇలాంటి తప్పులు మీరు తెలిసే చేస్తున్నారు కాబట్టి ప్రజలకు క్షమించే రోజులు పోయినాయి. మీకు ఖచ్చితంగా మీకు మూలాలు కదిలినాయి, పీఠాలు కదులుతున్నాయి. ఈ రోజున ఏ బంగాళాఖాతంలో అయితే కలవాల్సిన పరిస్థితి ఉందో అది ఆ రకంగా కలిసే రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పి మీకు మనం చేస్తాం. అంటే ఇక్కడ పరిస్థితి కనుక మనం చూస్తున్నట్టే భారత్ పే యాప్ ఏదైతే ఉందో, భారత్ పే అనేటువంటి ఒక గూగుల్ పే, అదేవిధంగా కూడా ఫోన్పే మాదిరిగానే భారత్ పే అనేటువంటి ఒక వార్తని ప్రింట్ చేశారు. అది కూడా సోషల్ మీడియాకి సంబంధించి వీటినన్నింటినీ కూడా పోస్ట్ చేశారు అనేటువంటి ఈ కేసు మీద చింతకాయల విజయ్కి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా ఈ చింతకాయల విజయ్కి సంబంధించి ముఖ్యంగా దీనికి సంబంధించి ఐటీడీపీకి సంబంధించినటువంటి ఈ మొత్తం వింగ్ను కూడా ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో దీనికి సంబంధించి ఈ భారత్ పే అనేటువంటి ఒక వార్తను ప్రచురించడం, దాన్ని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు అనే దాని మీద సీఎం భార్యని ఈ విధంగా అవమానించడం సరికాదు అంటూ కూడా సిఐడికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనకి గతంలో అరెస్ట్ చేయడానికి కూడా వెళ్ళారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన అక్కడ లేకపోయిన సందర్భంలో అక్కడ 41A నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన చింతకాయల విజయ్ హైకోర్టును ఆశ్రయించడం, వాళ్ళు కూడా ఈ ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి విచారణ ఉందో విచారణకి తప్పనిసరిగా హాజరు కావాలని కూడా తెలియజేసిన సందర్భంలో 41A నోటీసులు తీసుకున్న తర్వాత ఆయన 27వ తారీఖు తిరిగి హాజరు కావాలని చెప్పి దీనికి సంబంధించి జనవరి 27వ తారీఖు హాజరు కావాలని చెప్పి నోటీసులు సిఐడి నుంచి ఇవ్వడం. ఆ తర్వాత ఆయన నేను ఇక్కడ యువగళం పాదయాత్రకు సంబంధించిన దాంట్లో ఉన్న కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి ఆ రోజు నేను హాజరు కాలేనని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు 30వ తారీఖు ఆయన కంపల్సరీగా కూడా సిఐడికి సంబంధించినటువంటి గుంటూరులో ఉన్న కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఆయన అక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటుగా కూడా ఆయనకి సంబంధించినటువంటి లాయర్ సమక్షంలో కోర్టు ఆదేశాల ప్రకారం లాయర్ సమక్షంలోనే ఆయన విచారించాలని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే లాయరు అదేవిధంగా కూడా ఆయన చింతకాయల